అమ్మా అమ్మా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మా. నాతో ఆడుకొని ఇంకా ఎవ్వరు లేరమ్మా. అమ్మా 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 అమ్మా. ఏమైందమ్మా? నాన్న అమ్మ గుర్తుకొస్తుంది నాన్న. అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న? అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, అమ్మ మనతోనే ఉంది. త్వరగా పండుకో, రేపు ఉదయం స్కూల్కి వెళ్ళాలి, సరేనా? పండుకో. దేవుడా, ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. దానికి ఎలా చెప్పును, వాళ్ళ అమ్మ ఇంకా లేదు, ఇంకా రాదు అని. అప్పుడే తెల్లారిందా? అమ్మ 6 కూడా అవుతుంది. నాన్న భవిక, నాన్న భవిక. నాన్న 10 minutes పనుకుంటా నాన్న. సరే అమ్మ పండుకో, 10 minutes తర్వాత లేవు, సరేనా? అయ్యో పాలు కనిపించట్లేదు, పాలు అయిపోయినాయి అనుకుంటా. భవిక లేచి బ్రష్ చేసుకున్నా, నేను వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తా. అమ్మా వచ్చేసావా? ఎక్కడున్నావు అమ్మా? అమ్మా ఎక్కడున్నావు అమ్మా? అమ్మా ఎక్కడున్నావు అమ్మా? అమ్మ ఎక్కడున్నావు అమ్మా? నేను వచ్చేసా. అమ్మా 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 ఎక్కడ దాక్కున్నావు అమ్మా? నేను ఏడుస్తా ఇరు నువ్వు రాకపోతే. అమ్మా నేను చిన్న పిల్లనమ్మా, నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మా? అమ్మా అమ్మా. భవిక లేసావా నాన్న? అయ్యో ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? అమ్మ పిలిచినట్టు అనిపించింది నాన్న. ఇల్లంతా వెతికిన నాన్న, అమ్మ లేదు నాన్న. అయ్యో అమ్మ రాదు నాన్న, ఏమీకి ఎలా చెప్తాను? రా నాన్న, స్కూల్కి లేట్ అవుతుంది. నేను రాను నాన్న, నాకు అమ్మ కావాలి నాన్న. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తర్వాత చెప్తానన్నా, ముందు స్కూల్కి లేట్ అవుతుందా? నేను స్కూల్కి వెళ్ళాను, ముందు అమ్మ ఎక్కడ ఉందో చెప్పు, అప్పుడు స్కూల్కి వెళ్ళాను. భావిక కోపం తింటే కొట్టేసా నేను. అమ్మ నాన్న భావిక. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది లావణ్యకి? సారీ అండి, చాలా ప్రయత్నం చేసినాం, కానీ తను స్టేజ్ దాటి వెళ్ళిపోయింది. మహా అంటే ఒక్కరోజు బతకొచ్చు అంతే. కావాలంటే మీరు కలవచ్చు. సారీ అండి. లావణ్య వచ్చేసారండి. పాప ఎక్కడుందండి? పాప ఇంట్లో ఉంది. డాక్టర్ గారు ఏమన్నారండి? ఒక్కరోజు కంటే బతకనన్నారా? అయ్యో అలా ఏం లేదు, అలా ఏం లేదు. నాకు తెలుస్తుందండి నా సిచ్యువేషన్. ఎవరి నాకు మాట ఇస్తారా? చెప్పండి. పాపకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని మాకు మాట ఇవ్వండి. పాప చాలా చిన్నది కదా. లావణ్య లావణ్య లావణ్య, డాక్టర్. నేను నీకు గుర్తుకు రావట్లేదా అమ్మా? ఎక్కడున్నా అమ్మా? అమ్మ బంగారు తల్లి, సారీ నాన్న, ఇంకొకసారి నేను కోపంగా, సరేనా? అమ్మ ఎక్కడికి వెళ్ళిందా అన్న? ఎప్పుడు వస్తుంది అమ్మ? అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది నాన్న, త్వరగా వచ్చేస్తుంది, సరేనా? త్వరగా వచ్చేస్తుందా నాన్న? ఇప్పుడు స్కూల్కి లేట్ అవుతుంది, వెళ్దామా? సరే నాన్న. ఇదిగో నాన్న తిను. నాన్న వచ్చేసా. థ్యాంక్ యూ నాన్న, రా కూర్చో. నాన్న నాన్న ఒక నిమిషం బండాపు. ఏం నాన్న? దేవుడా మా అమ్మ మీద ఉందంట కదా, త్వరగా పంపించేసాను దేవుడా, ప్లీజ్ దేవుడా. సరే బాయ్ బాయ్ దేవుడా, స్కూల్కి టైం అవుతుంది. రా నాన్న, స్కూల్ వచ్చేసింది. సరే నాన్న, బాయ్ నాన్న. బాయ్ నాన్న. అమ్మ ఫోన్ చేస్తుంది.
అమ్మా చెప్పమ్మా. ఎక్కడున్నావురా? ఇప్పుడే పాపను స్కూల్ వదిలేసినమ్మా, ఆఫీస్కి వెళ్తున్నాను. పాప ఎలా ఉంది? బాగుందమ్మా. ఒరే నా మాటిని ఇంకో పెళ్లి చేసుకోరా. వద్దమ్మా, పాప చిన్నది కదా. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను, సరేనా? ఇప్పుడు చిన్నదేరా, పెద్దయ్యాక ఆడపిల్ల అన్నీ నీతో చెప్పుకోలేదు. నాకు అవన్నీ తెలియదమ్మా. నీ కోడలికి నేను మాట ఇచ్చాను, పాపను బాగా చూసుకుంటానని. సరేనా? జాగ్రత్త అమ్మా, బాయ్. ఏమండి, పాప పుడితే ఏం పేరు పెడదాం, బాబు పుడితే ఏం పేరు పెడదాం? అయ్యో, పాప స్కూల్ టైం కూడా అయిపోయింది. ఇవాళ ట్రాఫిక్ ఏంది ఇంత ఉంది? నానేంటి ఇంకా రాలేదు? స్కూల్ కూడా మూసేశారు. నేనే మెల్లమెల్లగా వెళ్తా. అయ్యో, ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి. రోడ్ ఎట్లా దాటాలి? అయ్యో, స్కూల్ ఏంది మూసేశారు? పాప ఎక్కడ వెళ్ళిండొచ్చు? నేను వచ్చే వరకు ఇక్కడనే ఉంటుంది. ఓ, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకుంటా. అక్కడ వెళ్ళి చూద్దాం. నాన్న, పవికి ఏమన్నా వచ్చిందా మీ ఇంటికి? రాలేదు అంకుల్. రాలేదా? సరే నాన్న. నానేమైనా వస్తున్నాడా? ఏం రావట్లేదు. అమ్మా, ఇల్లు వచ్చేసింది. అయ్యి, ఇంటికి తాళం ఉందే. నాన్న ఇంకా రాలేడా ఇంటికి? స్కూల్ దగ్గరికి వెళ్ళిందేమో. నాన్న ఒకసారి చూసి వస్తా. అయ్యే, స్కూల్కి తాళం ఉందే. నాన్న ఇక్కడ కూడా లేడు. ఎక్కడికి వెళ్ళిండొచ్చు? భవిక, అన్న భవిక, ఎక్కడికి వెళ్ళిండొచ్చు తను? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేదే. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర లేదు, స్కూల్ దగ్గర లేదు. అంటే ఇంటికి ఏమైనా వెళ్ళిందా? ఒకసారి ఇంటికాడ చూద్దాం. హాయ్ పాపా. హాయ్ అంకుల్. ఇదిగో నాన్న, చాక్లెట్ తీసుకో. వద్దు అంకుల్. ఎందుకు? నేను మీకు తెలుసా అంకుల్? లేదు. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు అస్సలు తెలీదు. అయినప్పుడు నేను మీ దగ్గర నుంచి చాక్లెట్ ఎలా తీసుకుంటాను? అయ్యో, పర్లేదు నాన్న, తీసుకో. వద్దు అంకుల్. మా నాన్నగారు చెప్పారు, మనకి తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోద్దు అని చెప్పారు. తిన్నాను అంకుల్. బాయ్ బాయ్. పాప, నువ్వు ఒకదాన్ని ఎక్కడ వెళ్తున్నావు? మా నాన్న కనిపించట్లేదు అంకుల్, అందుకే వెతుకుంటున్నా. మీ నాన్న ఫోన్ నంబర్ తెలుసా నీకు? తెలుసు అంకుల్. ఇదిగో ఫోన్ తీసుకో, మీ నాన్న నంబర్ కొట్టివు, నేను మాట్లాడతా, సరేనా? సరే అంకుల్. ఇదిగోండి, తీసుకోండి. పాప ముంగల ఫోన్లో మాట్లాడుతుంటే యాక్ట్ చేస్తా. హలో సార్, ఎక్కడున్నారు సార్? మీ పాప నా దగ్గర ఉంది సార్. సార్, తీసుకొని వస్తా సార్. సరే సార్, ఓకే సార్. ఏమన్నారు అంకుల్ మా నాన్న? మీ నాన్ననా? అక్కడ ఉన్నాడు, నేను తీసుకురామన్నారు. సరేదా, వెళ్దాం. అవునా అంకుల్? సరే, వెళ్దాం. భవిక, భవిక, భవిక బ్యాగ్ కదా ఇది. భవిక బ్యాగ్ ఇక్కడ ఉందంటే మరి భవిక ఎక్కడుంది? ఇది ఎవరిల్లు? మా నాన్న ఎక్కడున్నారు? నీ నాన్న ఇక్కడికే వస్తా అన్నారు. నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో, సరేనా? నేను ఇప్పుడే వస్తా. సరే అంకుల్. భవిక, నాన్న భవిక, సరే పాపని ఎక్కడ చూసారా? చూడలేదా? సరే. ఎవరి నంబర్ ఇది? కొత్త నంబర్లా ఉంది. హలో, ఎవరు? హలో,
నేను గుండంకుల్ మాట్లాడుతూ. గుండంకుల్ ఎవరు? నేను చెప్పింది జాగ్రత్తగా విను. నీ పాప నా దగ్గర ఉంది. నా పాప మీ దగ్గర ఉందా సార్? ఎక్కడికి రావాలి చెప్పండి సార్. నీ పాప నీకు కావాలంటే నీ ఇంట్లో ఒకటి బ్లూ కలర్ బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఎక్కడికి తీసుకురావాలో నేను కాల్ చేసి చెప్తా. సరేనా? అప్పటిదాకా నీ పాప నా దగ్గరనే ఉంటుంది. హలో గుండంకుల్, హలో హలో హలో. ఆ బ్లూ కలర్ బొమ్మ మా ఇంట్లో ఉందని గుండుకి ఎలా తెలుసు? అసలు ఆ బొమ్మలు ఏముంది? ఆ బొమ్మ వానికి ఇచ్చేసి నా పాప నేను తెచ్చుకోవాలి. శివయ్య, నా పాప ఎక్కడుంది శివయ్య? నా పాప ఎక్కడున్నా మంచిగా ఉండాలి శివయ్య. గుండంకుల్ ఏంటి ఇంకా రాలేడు? నాకు మస్తు భయం అవుతుంది. గుండంకుల్, గుండంకుల్, గుండంకుల్ డోర్ తెరవండి. గుండంకుల్ డోర్ వేసిపోయిండు. నాకు భయం అవుతుంది. భవిక, అమ్మా, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు కదమ్మా? లేదు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా నీకోసం నేను మళ్ళీ వచ్చేస్తాను నాన్న. సరే అమ్మా. అమ్మ నాకు భయం అవుతుంది అమ్మా. భయపడొద్దు నాన్న, ఆ గుండంకుల్ నేను ఏమీ చేయలేడు. ఒక పని చెయ్యి, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, సరేనా? సరే అమ్మా. ఆ గుండంకుల్ని ఎంత టార్చర్ పెడతావంటే అంత టార్చర్ పెట్టు. నేను చూసి భయపడాలి తను, ఓకేనా? సరే అమ్మా. బొమ్మ బొమ్మ ఎక్కడుంది? ఆ బొమ్మ వచ్చి నా పాప నేను తెచ్చుకోవాలి. ఇక్కడ లేదే, ఇంకెక్కడుంది? లోపల ఏమైనా ఉందా? అయ్యో, ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు బొమ్మ. అయ్యో, ఇప్పుడు ఎక్కడ దేవుళ్ళు ఆడను? అయ్యో, నా పాప వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఇంట్లోనేమో బొమ్మ కనిపించట్లేదు. వాడేమన్నా నా బొమ్మ ఇస్తానని పాపని ఇస్తానన్నాడు. అసలు ఆ బొమ్మలు ఏమున్నట్టు? దేవుడా. అబ్బా, ఎండ ఎక్కువ కొడుతుంది. ఇంటికి వెళ్దాం. ఆ బుడ్డది ఏం చేస్తుందో ఏమో. ఏమే గిల్లంతా అట్లా చేసినావు? మనకు బోర్ అవుతుంది గుండంకుల్. మరేమో నువ్వు డోర్ వేసి వెళ్ళిపోయావు. ఇల్లు అనుకున్నావా ఇంకేమనుకున్నావే? ఆకలి అవుతుంది గుండంకుల్, అందుకే వంట వేసుకుంటున్నా. నీకేమైనా చేయాలా? అంకుల్, ఈ బొమ్మ సేమ్ నీలేగానే ఉంది. గుండంకుల్, పోనీ జ్యూస్ తాగుతావా? నాకేమొద్దు, ఇవన్నీ చూసి నా కడుపు నిండిపోయింది. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోపో. సరే గుండు గారు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోపో. సరే గుండంకుల్. ఇల్లంతా మొత్తం ఖరాబ్ చేసి పెట్టింది. ఇప్పుడు నేను తీయాలి. బోర్ అవుతుందని చెప్పి చూడు ఎట్లా వేసింది. మంచిది, తొక్కైంది. అట్లనే కావాలి. నాకు చెప్పకుండా దొరికొస్తావా? నేనంటే ఏంటో చూపిస్తా. అబ్బా, ఇవన్నీ తీసేసరికి నడుములు టింగ్ అంటున్నాయి. ఇల్లంతా వెతికిన బొమ్మ అసలు కనిపించట్లేదు. కొంపదీసి ఇందులో ఉందా? ఒకసారి చూద్దాం, ఎంతకన్నా మంచిది. ఇది కాదు, ఇది కాదు. వాడేదో బ్లూ కలర్ అన్నాడు. ఇది కాదు, ఇది కాదు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎక్కడని వెతుకును? ఆ బొమ్మ ఇస్తే నా పాపని ఇస్తాను అన్నాడు వాడు. త్వరగా బొమ్మ దేవులాడి ఆ పాప నేను తెచ్చుకోవాలి ఎలాగైనా సరే. గుండంకుల్ ఎటు పోయిండు? ఓ గుండంకుల్. ఏంది చెప్పు? ఆకలి గుండంకుల్, అన్నం పెట్టు. వీళ్ళ అయ్యనేమో బొమ్మ తీసుకురా అంటే అటే పోయిండు. ఈమెనేమో నన్ను మస్తు సతాయిస్తూనే ఉంది. తీసుకొస్తున్నా, ఆగు. నీకు పట్టపక్కల చుక్కలు చూపిస్తా. నాతోనే పెట్టుకుంటావా? నేను భవికాని. వీళ్ళ అయ్యకు ఫోన్ చేద్దాం. అసలు ఇంట్లంతా వెతికిన బొమ్మ కనిపించట్లేదే. హలో, బొమ్మ ఎప్పుడు తీసుకొస్తున్నావు? సార్, ఇల్లంతా వెతికిన బొమ్మ ఎక్కడ కనిపెట్టలేదు సార్. అసలు ఆ బొమ్మకి నా పాపకి ఏంటి సార్ సంబంధం? ఒక్కసారి నా పాపతో మాట్లాడండి సార్, ప్లీజ్ సార్. ముందు బొమ్మ తీసుకురా, తర్వాత మాట్లాడిస్తాను నీ బిడ్డతో, సరేనా? హలో సార్, హలో హలో హలో. ఎట్లా ఎక్కిరించుకుంటూ తింటున్నావు? నీ పని చెప్తావు.
గుండంకుల్ అన్నం అయిపోయింది, ఇంకొంచెం పెట్టవా? నన్ను తినేసేయి. నేను నాన్ వెజ్ తిన్నా గుండంకుల్, వెజ్ తింటా. దీని బాబుని దీన్ని తీసుకోపోమంటే బొమ్మ దొరకలేదు అంటుండు. ఇదేమో నన్ను మస్తు సత్తా తీసుకొస్తున్నా, ఆగు. గుండంకుల్ ఎటు పోయిండు? సౌండే వస్తలేదు. ఓ గుండుగారు పనుకున్నారా? చెప్తా ఆగు. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa Claus is coming to town. ఓయ్, ఏంటి ఇది సుఖంగా నిద్రపోనిస్తలేవు? పనుకున్నావా గుండంకుల్? సారీ బంద్ చేస్తా. అసలు బొమ్మ ఎక్కడుందో, పాప ఎలా ఉందో. ఇవాళ దీని బాబుకి ఫోన్ చేసి ఏదో ఒకటి ఫైనల్ చేస్తా. హలో ఏంట్రా, నీకు దండం పెడతా. ఆ బొమ్మని తీసుకొర్రా, నీ పాపని తీసుకొని పో. పట్టపగలే చుక్కలు చూపిస్తుందిరా. నవ్వుతావేంట్రా? సుఖంగా అన్నం తిననియట్లేదురా, సుఖంగా పనుకనియట్లేదు, టార్చర్ పెడుతుందిరా. గుండంకుల్ ఎటు పోయిండు? గుండంకుల్ రేయ్, చూసావారా? గుండంకుల్ అని నా పేరు పెట్టేసింది. నా పేరు ప్రదీప్ రా. నిద్రలో కూడా గుండంకుల్ అని అనిపిస్తుందిరా నాకు. బోర్ అవుతుంది. గుండంకుల్ ఎటు పోయిండు? డోర్ ఓపెన్ ఉంది. గుండంకుల్ పనిచేస్తుండు, మెల్లి గలిపోదాం. ఇల్లంతా వెతికిన బొమ్మ దొరకట్లేదు. అసలు బొమ్మ ఎటు పోయినట్టు? బొమ్మ దొరికింది. అర్జెంట్గా ఫోన్ చేసిన పాప నేను తెచ్చుకోవాలి. వీడు ఫోన్ చేస్తుందేంది? హలో, బొమ్మ దొరికింది, ఇక్కడికి తీసుకురావాలి చెప్పు. దొరికిందా బొమ్మ? సరే, ఎక్కడికి తీసుకురావాలో నేను చెప్తా. పాప ఎక్కడ పోయింది? డోర్ కూడా ఓపెన్ ఉంది. కొంప తీసి పారిపోయిందా? వీడేంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మళ్ళీ చేద్దాం. వీడేంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి వీనికి ఏం చెప్పాలి? ఫోన్ కట్ చేస్తుంది ఏంది? అయ్యో, గుండంకుల్కి తెలిసిపోయింది నన్ను ఫాలో చేస్తున్నారు. ఇక్కడ నుంచి పారిపోదాం. అయ్యో, నా పాప కష్టాల్లో ఉంది, నేను వెళ్ళాలి. అమ్మా, నాన్న భవిక,
వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మా? నేను నీకోసమే వచ్చాను నాన్న. మన మీ ఇంటికి వెళ్దామా? కవిత, నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మ త్వరగా వచ్చే అమ్మా. సరే నాన్న. వీడేమో ఫోన్ లిఫ్ట్ చేయదు. పాప ఎక్కడుందో ఏమో. నాన్న నాన్న, భవిక, నాన్న ఎలా వచ్చావు నాన్న నువ్వు? అమ్మ వదిలేసి వెళ్ళింది నాన్న. అమ్మనా? ఎక్కడ నాన్న? ఇందాక వదిలేసి వెళ్ళింది నాన్న. ఎక్కడ నాన్న? అమ్మ కనిపించట్లేదు. సరే రా మనం ఇంట్లోకి వెళ్దాం.